రైతు సోదరులకు మృగశిర కార్తీక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన షాప్లో ఈరోజు అయితే చాలా సీడ్స్ వచ్చినాయండి. సో మనం ఒక్కొక్క సీడ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇది బేర్ కంపెనీ వాళ్ళది సెమినస్ 22. సో ఇదైతే టాప్ సీడ్ అండి. ఇది అందరికీ తెలిసిన సీడే. సో ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వచ్చే సీడ్. ఇది చాలా బాగుంటుంది. అన్ని రకాల వెంటులు, రోగానికి, నల్లికి అన్నిటికీ తట్టుకుంటుంది, బాగుంటుంది. ఓకే, అలాగే నెంబర్ 2 సీడ్ ఏదైతే ఉందో మైక్రో ఎఫెషన్, ఇది కూడా నెంబర్ 1 సీడ్ అండి, మైక్రో కంపెనీ వాళ్ళది. సో ఇది కూడా నెంబర్ 1, అన్ని రోగాలకు తట్టుకుంటుంది. వెంటుకు ప్లస్ మన నల్లికి అన్నిటికి తట్టుకుంటుంది, బాగుంటుంది. దగ్గర కాపు, కాయ సైజు కూడా బాగుంటుంది, బాగుంటుంది, పొడుగుంటుంది. సో చాలా మంచి సీడు. సో నెంబర్ 3 సీడ్ వచ్చేసి మనకు సిగ్నో కంపెనీది హనుమాన్ 702. ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం అమ్మాము, ఈ ఇయర్ కూడా అమ్ముతున్నాము. చాలా మంచి సీడ్ ఇది. సో ఇది కూడా ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాలు వచ్చే రకము, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రవి హైబ్రిడ్ వాళ్ళది వెంకీ 6268. ఇది కూడా నెంబర్ 1 సీడ్ అండి, ప్రతి ఒక్కరు అయితే వేసుకోవచ్చు. ఇది అన్ని రకాల రోగాలను తట్టుకుంటుంది, ప్లస్ మనకు నల్ల తామర బాగా తట్టుకుంటుంది. కానీ 30 నుంచి 35 క్వింటాలు అయితే దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. టాప్ సీడ్ అండి. దాని తర్వాత వచ్చేసి మనకు మేఘనా సీడ్స్ వాళ్ళది భగవాన్ 2535. ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి, భగవాన్ 2535. ఇది నెంబర్ 1 సీడ్ అండి. సో ఇది కూడా దాదాపు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి ఇచ్చింది. సో నెంబర్ 1 సీడ్, అన్ని రకాల నెలలకు అనుకూలంగా ఉంటుంది. చాలా నెంబర్ 1 సీడ్. సో ప్రతి ఒక్కరైతే వేసుకోవచ్చు. అదేవిధంగా మేఘనా వాళ్ళది వసుధ 318. సో ఇది కూడా సేమ్ అదే వెరైటీ, సన్నాల వెరైటీ, బాగుంటుంది. ప్రతి ఒక్కరైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మేఘనా సీడ్ వాళ్ళది కోమల్ 27. సో ఇది కూడా నెంబర్ 1 సీడు. చాలా దగ్గర కనుపు, దగ్గర చిక్కటి కాపు కాస్తుంది, బాగుంటుంది, చాలా మంచి సీడు. దాంతోపాటు నెక్స్ట్ సఫల్ భీష్మా వాళ్ళది భీష్మా 36. ఇది ఆల్రెడీ మనం అంతకుముందు వీడియో చేసినాం, చాలా మంచి సీడు. ఇది కూడా నెంబర్ 1 సీడే. సో దాంతోపాటు మనం లోలా కంపెనీది టెర్రా కంపెనీ వాళ్ళది లోలా. సో ఈ సీడ్స్ అయితే మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి, బెస్ట్ రేటు. సో ప్రతి ఒక్క రైతు ఇచ్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా సీడ్ అనేది నెంబర్ 1 పెట్టుకున్న తర్వాత మనం ఏ మందు స్ప్రే చేసినా కూడా మనకు దిగుబడి అనేది వస్తుంది. సీడే మనము నకిలీ సీడ్ వేసుకొని ఎవరో చెప్పిన సీడ్ అని చెప్పేసి, లేదంటే ఎవరో వేస్తున్నారని చెప్పేసి వేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంతో. సో ప్రతి ఒక్క రైతు సీడ్ అనేది నెంబర్ 1 సీడ్ వేసుకున్నట్లయితే రైతు మెయిన్గా మోసపోయేది సీడ్ దగ్గరనే. సో పెస్టిసైడ్ ఏ మందు కొట్టినా అది అన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి, దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. సీడ్ అనేది బాగుంటే రైతు కూడా దిగుబడి కూడా బాగా వస్తుంది. అది నా యొక్క సూచన. థ్యాంక్ యూ.